పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారు. కానీ ఈ రోజుల్లో మనుషులు కేవలం మాటలతోనే ఏకంగా మనిషినే తగిలెట్టేస్తున్నారు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి మాత్రం సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం రెండూ దొరుకుతాయి. నిన్ను అనవసరం అనుకునే వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. కాస్త ఓపిక పట్టు. నీ టార్గెట్ గొప్పదైతే మధ్యలో ఉండే గొర్రెలన్నింటినీ ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు. నిజమే కదా. బంధం బలపడాలంటే బాధ్యతలను తీసుకోండి, బరువుని పంచుకోండి, నమ్మకాన్ని పెంచుకోండి. కానీ ఆశించడం మాత్రం మానుకోండి. ఎక్కడా, ఎప్పుడు, ఎవరితో మాటపడని వ్యక్తి తనని తాను తీర్చిదిద్దుకునే అవకాశమే లేదు. తెగేసి చెప్పలేని వారే తెగే వరకు లాగుతారు. ఎలా అయినా ఒకే అర్థం బంధాలను తెంచుకోవడం. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితంలో అన్నింటినీ తలక్రిందులు చేయగలదు. జాగ్రత్త. గెలుపు అనేది ఒక మనిషిని ఎత్తులో నిలబెడుతుంది అంటారు. నిజమే. కానీ ఓటమి కూడా జీవితంలో నిలదొక్కుకోవడం ఎలాగో నేర్పిస్తుంది. అన్నీ నువ్వే కోల్పోయా అంటావు. అక్కడికేదో పుట్టుకతోనే అన్నీ నువ్వే పట్టుకొచ్చినట్టు. అంతా నీకే నష్టం జరిగింది అంటావు. అందరికీ నీ వల్ల లాభమే లేనట్టు. దుఃఖం నుండి తేరుకోవడానికి ఓదార్పు కోసం ఇంకొకరిని చేరదీస్తున్నావంటేనే నువ్వు మళ్ళీ మోసపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నావని అర్థం. నీకు కావాల్సింది నువ్వు పొందడానికి ఎలా సిద్ధంగా ఉంటావో అలాగే జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు బ్రతకడానికి అలాగే సిద్ధంగా ఉండాలి. మనసుని గెలవడం, మనిషిని కొలవడం తర్వాత సంగతి. ముందసలు బతకడం ఎలాగో తెలుసుకో. ఎవరికైనా మాట తూలడం తేలికేమో, కానీ ఆ మాట పడిన వ్యక్తి మాత్రం నిద్రని మర్చిపోతాడు, మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు, తనపై తనకున్న నమ్మకాన్ని వదులుకుంటాడు, ఒక్కసారి తన జీవితాన్నే జారవిడ్చుకుంటాడు. ఏ సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కానీ ఆ పరిష్కారం నీకు అనుగుణంగా ఉండాలి అనుకుంటే మాత్రం ఆ సమస్యకి ఎన్నడూ పరిష్కారం దొరకదు. మంచితో మాత్రమే నిండిపోయిన ప్రపంచం ఇప్పుడు లేదు. మంచికై మనిషి వెతుక్కునేంతలా చెడు పేరుకుపోయింది. కష్టసాధ్యమైన పనిని సాధించాలి అంటే కొంతకాలం పడుతుంది. అలాగే అసాధ్యమైన పనిని సాధించాలి అంటే మరికొంతకాలం పడుతుంది. అంతేకాని అసలు అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు. ఏంటో జనాలు బాధతో ఉన్నామని గమనిస్తూనే బాగున్నారా అంటారు. నవ్వుతూ కనిపించినా అంతా బాగే కదా అంటారు చిత్రంగా. రాతలు బాగుంటే నీతులు ఎవరైనా చెప్పొచ్చు. గెలిచినవాడు సోది చెప్పినట్టు చప్పట్లు కొడతారు. ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. సంతోషం, దుఃఖం అనేది కేవలం నీకు కలిగే భావోద్వేగాలు మాత్రమే. అవి నిన్ను ఎంతగా పట్టి కుదిపేసినా అందులో ఏది పర్మనెంట్ కాదు. లైఫ్ని ఎప్పుడు బ్యాలెన్స్డ్ మోడ్లో పెట్టుకో చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.